గుర్తు తెలియని వ్యక్తులు పాకిస్తాన్లో ఉంటూ అక్కడ దర్జాగా రాజకీయ నాయకుడుగానో, రాజకీయ పార్టీ అధ్యక్షుడుగానో, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడుగానో, పెద్ద మహానుభావుడుగానో ప్రొజెక్ట్ అవుతూ తీవ్రవాద సంస్థలు కూడా అక్కడ సేవా సంస్థలుగా ప్రొజెక్ట్ చేసుకుని తిరిగేవాళ్ళు ఒక్కొక్కళ్ళని పాపం ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఎందుకో లేపడేస్తున్నారు కదా. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్వా ప్రావిన్స్లో మౌలావి మొహమ్మద్ ఇద్రిస్ అనేటటువంటి ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన వాస్తవంగా మత బోధకుడు కూడా. ఆయన ఏదైతే హిందువులని చంపాలన్నటువంటి పిలుపులు బహిరంగంగా ఇస్తుంటాడు, అలాగే భారతదేశాన్ని నాశనం చేయాలన్న పిలుపులు బహిరంగంగా ఇస్తుంటాడు. అదే సందర్భంలో రాడికలైజ్ చేయడంలో సిద్ధాస్తు. భారతదేశంలో కాశ్మీర్ ప్రాంతం వాళ్ళని రాడికలైజ్ చేసి మనకు వ్యతిరేకంగా తయారు చేసిన గ్రూప్స్లో, అంటే మత పెద్ద చెప్పినప్పుడు వింటారు కదా యువతరం, అలాగా ఈయన్ని ముందు పెట్టి నడిపించినాయి అక్కడ ఉగ్రవాద సంస్థ. ఇప్పుడు పాపం ఏమైందో తెలియదు, ఈ జిహాదీ అయినటువంటి మౌలావి మొహమ్మద్ ఇద్రిస్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తి కాల్చి చంపారు. మరి ఈయన బోధనలకి అలవాటు పడ్డటువంటి వ్యక్తి ఎవరు దొరక్క ఈయన్నే లేపేశారా, లేకపోతే ఈయన ఇట్లాంటి బోధనలు చేయకుండా లేపేశారా అయితే తెలియదు.